హాయ్ ఫ్రెండ్స్, దట్ ఈజ్ ఎన్టీఆర్. ఈ మాట ఎందుకు అంటున్నానంటే, గత 5 రోజుల క్రితం ఒక యాడ్ షూటింగ్లో ఎన్టీఆర్ అన్నకి కాలు స్లిప్ అయ్యి కింద పడిపోవడం అయితే జరిగింది. ఆ కాలు స్లిప్ అయ్యి కింద పడిపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్లు దాన్ని చూసి పెద్దగా గాయం ఏం కాలేదు, పర్వాలేదు, చిన్న గాయమే, ఒక వారం రోజులు విశ్రాంతి తీసుకుంటే సరిపోద్దని చెప్పేసి డాక్టర్ సలహా ఇవ్వడంతో అక్కడ షూటింగ్ అయితే ఆగిపోవడం అయితే జరిగింది. ఎన్టీఆర్ అన్న ప్రస్తుతానికైతే రెస్ట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. కాకపోతే ఏమైందంటే, ఆ యాడ్ షూటింగ్ కోసం అన్నపూర్ణ స్టూడియోలో ఒక పెద్ద సెట్ అయితే వేయటం అయితే జరిగిందట. దానికి భారీ ఎత్తున నిర్మాతలు ఖర్చు పెట్టడం అయితే జరిగిందట. అయితే ఈ ఎన్టీఆర్ అన్నకి దెబ్బ తగలడంతో తను రెస్ట్ తీసుకోవాలని చెప్పేసి షూటింగ్ అయితే ఆగిపోవడం వల్ల ఆ సెట్ అన్నపూర్ణ స్టూడియోలో వేయటం వల్ల షూటింగ్ ఆగిపోవడం వల్ల ఆ సెట్ కొన్ని రోజుల వరకు అలాగే ఉంచడం అయితే జరుగుతుంది. అలా ఉంచటం వల్ల విపరీతమైన ఖర్చులు పెరిగిపోతాయి కాబట్టి అతను నిర్మాతకి నష్టం వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి ఎన్టీఆర్ అన్న ఆలోచించి అది తెలుసుకొని, లేదు నిర్మాతని నష్టపరచడానికి వీల్లేదు, నాకు ఎట్లున్నా పర్వాలేదు, ముందుగా ఆ షూటింగ్ని అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి కింద పడ్డ నెక్స్ట్ డే రోజు నుంచే అన్న షూటింగ్లో పాల్గొనటం అయితే జరిగింది. ఎందుకంటే నిర్మాతని నష్టపరచకూడదు, అలాంటి వాళ్ళని నష్టపరిస్తే బాగోదు అని చెప్పేసి ఎన్టీఆర్ అన్న అతి కష్టం మీద షూటింగ్ స్పాట్కి వచ్చి షూటింగ్ కంప్లీట్ చేసి మళ్ళీ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవటం అయితే జరిగిందంట. ఎందుకంటే ఏ నటులైనా ఊరికే స్టార్లు అయితే అవ్వరు. ఎందుకంటే ఇలాంటి కష్టాలు నష్టాలు ఎదురవుతూనే ఉంటాయి. అన్ని వేళలా సుఖాలు ఉండవు. కాబట్టి ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని ఎదుటి వాళ్ళని నష్టపరచకూడదు అనే మనస్తత్వం ఉంటుంది. కాబట్టి అలాంటి మనస్తత్వాలు ఉన్నోళ్ళే స్టార్లు అవుతారు. కాబట్టి అలాంటి మనస్తత్వం ఉంది కాబట్టి ఎన్టీఆర్ అన్నకి స్టార్ అయ్యాడు. కాబట్టి అన్నీ ఆలోచించే చేస్తాడు. కాబట్టి ఎన్టీఆర్ అన్న అలా ఆలోచించే, ఎంత కష్టమైనా పర్వాలేదు, ఎంత బాధనైనా భరిస్తా, ముందు షూటింగ్ని అయితే కంప్లీట్ చేయాలని చెప్పేసి ఎన్టీఆర్ అన్న పోయి షూటింగ్ చేసి ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకున్నాడని చెప్పేసి సోషల్ మీడియాలో వార్త ఒకటి వైరల్ అయితే అయిందని చెప్పేసి తెలుసుకోవడం జరిగింది. అందుకే ఎన్టీఆర్ని దట్ ఈజ్ ఎన్టీఆర్ అని చెప్పేసి అనడం అయితే జరిగింది. ఈ వీడియో మీద మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.